ఇది ఒకటి అమృత్సర్లో తీసుకున్నారు. అక్కడ వేరే షాప్లో అవి ఇయర్ రింగ్స్ అయితే ఇవి చైను చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఎవరు వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇలాంటివి మీషోలో ఎక్కడ ఉంటాయి కానీ ఒరిజినల్ ఉండవు. అక్కడైతే ఒరిజినల్ డైరెక్ట్గా హోల్సేల్కి తీసుకొని ప్రైస్ ఉంటుందన్నమాట. ఈ 4 ఇంకా చివర మీరు పూజ గదిలో ఇవి పెట్టుకోవచ్చు. ఇవి ఓన్లీ నార్మల్ కార్డ్స్. అక్కడికి వెళ్ళినప్పుడు దారి మ్యాప్ లాగా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇవి నార్మల్ ఫ్రేమ్స్, చిన్న ఫొటోస్ అన్నమాట. ఇంకా చివరికి జపమాల దగ్గరికి వస్తే ఒరిజినల్ హిమాలయాస్లో బాగా వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి. అక్కడ ఒకటి ఉంటుంది ఫ్యాక్టరీ, జ్యోతిషానికి సంబంధించింది కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అవి ఒరిజినల్గా హీల్స్ హిమాలయాస్లో అక్కడ దొరికినాయి అన్నమాట. ఇవి అక్కడ వాళ్ళు తీసుకొని అమ్ముతారనమాట. ఇవి మెడలో ధరించడానికి ఎటువంటి దోషం ఏం లేదండి. అక్కడ ఒరిజినల్ అమర్నాథ్ హిమాలయస్లో దొరికింది. ఇదేమో రాహుకి సంబంధించిందండి. ఇది ఈ ఈ జపమాల మెడలో ధరించాలంటే ఆల్రెడీ పీరియడ్స్లో ఉన్న వాళ్ళైతే ఇది ధరించవద్దు. 5th డే వచ్చినాక 5th డే మొత్తం ఇదంతా మీరు క్లియర్ చేసుకున్నాక రాహుకేతం మంత్రం ఉచ్చరిస్తా మామూలుగా నోటికి వచ్చింది ఓం రాహవే నమః ఓం కేతవే నమః అంటారు కదా, అలా గాయత్రి మంత్రాలు మీ దగ్గర ఉన్న బుక్లో ఇది ధరిస్తా. వీటిలో చాలా మనశ్శాంతి ప్రశాంతత ఉండిద్ది మనలో ధరించడానికి. ముఖ్యంగా పీరియడ్స్లో ఉన్నప్పుడు అయితే చాలా మంచిది. ఎందుకంటే మనకి నెగిటివ్ ఎనర్జీ రాదన్నమాట. ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ, మనశ్శాంతి, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్కి ఉంటుంది. మరీ 5 సంవత్సరాల పిల్లలకైతే పనికిరాదు. ఇది మా వారు కనుక్కొని తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు అంత శక్తిని తట్టుకోవాలి కదా. కనీసం 6, 7, 8 పిల్లల వయసు వాళ్ళ నుంచి పెద్దలు అందరూ ధరించవచ్చు. ఎటువంటి దోషము లేదు. ఇది సోమవారం, ఈరోజు మంచి ముహూర్తం ఉంది. అమృత గడియలు 4 నుంచి 6:20 మధ్యలో వేసేసుకొని పూజ చేసేసుకోవచ్చు. ఇది అన్నమాట దీని గురించి. ఇది బ్రూ పగడాల మాల, వాటికి పేర్లు ఇవే. అనుకూలమైన ఫలితం లేనప్పుడు జీవితాంతం ఇది వేసుకోవటం ఉపయోగపడిద్ది. ఎందుకంటే ఈ 3 వేసుకోవడానికి స్నానం చేసే ముందు వేసుకోవచ్చు. స్నానం చేసే ముందు తీసేసి అవి తడవకూడదు స్నానంలో. స్నానం చేశాక మళ్ళీ వేసుకొని పడుకోవచ్చు. ఇంకా యాజ్ యూజువల్ 2 వేసుకున్న వాళ్ళు ఒకటి తీసి దీని కింద పెట్టి ఒకటి మెడలో వేసుకొని పడుకోవచ్చు. దోషం ఏం లేదు దానికి. ఇదైతే కేతుకి సంబంధించింది. ఇది కూడా సేమ్ మంత్రం అది ఉచ్చరిస్తా వేసుకోవచ్చు. ఈ 2 ఈరోజు నేను ఇప్పుడు చెప్పిన ముహూర్తానికి వేసుకోవచ్చు. లేదా మాకొద్దు అంటే జపం అన్నా చేసుకోవచ్చు, దేవుడి దగ్గర మెడలో అన్నా వేయచ్చు. ఇదేమో ముత్యాల మాల. ఇది వచ్చేసి ఇది కూడా వేసుకోవచ్చు మెడలో. ఇప్పుడు నేను చెప్పిన విధంగా 3 వేసుకోవచ్చు, లేదా 2 వేసుకొని వేరే వాళ్ళకి ఒకరికి అన్న వేయచ్చు. ఇది లక్ష్మీదేవికి సంబంధించింది.
ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ధైర్యం, చతుర్శాసనం అంటే వినాశనం అయింది. శత్రువులు ఉండరు, అందరూ మిత్రులు అవుతారు. లక్ష్మీదేవికి సంబంధించి ఎందుకు అవుతానంటే ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది వేసుకున్నాక చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్తున్నా, మన శరీరానికి చాలా మంచిది. శరీర శాంతికి సంబంధించినవి కూడా ఈ 3 జపాల మాలలు అన్ని దగ్గర ఉంటాయి, కానీ ఇవి ఒరిజినల్స్ ఉండవు. అక్కడ ఒరిజినల్లో హిమాలయాల వాళ్ళ దగ్గర, హిల్స్ దగ్గర అమ్ముతారు, అక్కడ ఒరిజినలే ఉంటాయి, డూప్లికేట్ ఏమి ఉండవు. ఇంకా 4 మాలలు, జలముఖి మాల, కరంగలి మాల, రుద్రాక్షమాల, తామరమాల ఇలాంటివి వేసుకోకూడదు, నియమ నిష్టలు ఉంటాయి. కొన్ని ఉల్లిపాయ తినకూడదు, కిందే పడుకోవాలి అలాంటివి ఉంటాయి. ఆ 4 మాలలు జపానికి కానీ దేవుడి విగ్రహానికి వేస్తే మంచిది. ఇవి అట్లా కాదు, ఇవి ఉపయోగపడతాయి, ఇవి వేసుకోవచ్చు, ఏం దోషం ఏం లేదు. నేను అన్నీ తెలిసినాక నేను వివరం మీకు చెప్తున్నాను. మీకు ఒరిజినల్ ఇలాంటివి 3 మాలలకు సంబంధించి సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈ 3 మీ దగ్గర ఉన్నట్లయితే ఒకటి ఇచ్చేసి 2 వేసుకొని పడుకోండి, లేదా 3 వేసుకునే వాళ్ళు మీ పెద్దలు ఉంటే తలా ఒక 3 వేసుకొని పడుకోవచ్చు, ఏం కాదు.